హల్లెలూయా. యేసయ్య నామమున నిరంతర స్తుతి కలుగును గాక. చక్కగా ఇంతవరకు యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో పలికినటువంటి మాటల్లో చక్కగా 6 మాటలు చక్కగా చెప్పారండి. దేవునికి స్తోత్రం. మరి నేను ఇప్పుడు కూడా అందరికి శ్వాసలకు ఇవ్వడం అలవాటు, బట్ ఒక వాక్యం అయితే నిలబడిపోయింది, ఆగిపోయింది, దాన్ని ఆపకూడదు కదా. సో మిగిలిన ముక్క నాకు చివరి మాట దేవుడు నాకు ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ఫినిషింగ్ టచ్. సో ఒక చిన్న ప్రేయర్ చేసుకొని, టైం కూడా లేదు, క్లుప్తంగా చూసుకుందాం. ఓకే. పరిశుద్ధులైన దేవానికి వందనాలు. ఇంతవరకునైనా నీ మహాకృపను బట్టి చక్కగా నీ ఆత్మచేత 6 మాటల ద్వారా మందరితో మాట్లాడిన తండ్రి నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఈ సమయంలో చివరి మాటగానైనా 7వ మాట అందించడానికి నీ దీనదాసుని నిలబెట్టేందుకై కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో పలికిన చిట్ట చివరి మాట 7వ మాట చూద్దామండి. లూకాసు వార్త 23వ అధ్యాయం 46వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను నేను. ఆయన ఈలాగు చెప్పి ప్రాణము విడిచెను. ప్రభువాక్యం దీవించుగాక. యేసుక్రీస్తు వారు శిలువలో గొప్ప శబ్దముతో కేకవేసి తన ఆత్మను తన తండ్రి చేతికి అప్పగించుకున్నాడు. అటు తర్వాత తన ప్రాణమును విడిచాడు. 7వ సంఖ్య పరిశుద్ధ గ్రంథంలో చాలా విలువైంది. 7వ సంఖ్య పరిపూర్ణమైనది. 7వ సంఖ్య దేవునికి సంబంధించింది. సో 7 అనబడినటువంటి సంఖ్యకు సంబంధించిన చాలా చాలా విషయాలు బైబిల్లో ఉన్నాయి. అన్ని మాటలు విలువైంది. ఈ చివరి మాటలో యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట ఏంటంటే, గొప్ప శబ్దముతో కేక వేసి తన ఆత్మను తండ్రి చేతికి అప్పగించుకుంటున్నాడు. గొప్ప శబ్దము ఎందుకు వేయవలసి వచ్చింది? అంత శబ్దం ఎలా వస్తుంది ఒక వ్యక్తికి? యేసుక్రీస్తు వారు పరిపూర్ణమైన మానవుడు, పరిపూర్ణమైన దేవుడు. అప్పటికే యేసుక్రీస్తు వారు ఎంతో భయంకరమైనటువంటి శ్రమలు అనుభవించాడు. ఆయన 3 మేకుల మధ్య శిలువలో వేలాడుతున్నాడు. తన శరీరంలో రక్తం అంతా కూడా చిందించబడింది. తలకు ముళ్ళ కిరీటం పెట్టబడింది. కొరడాతో కొట్టించుకున్నాడు. ఉన్నప్పుడు ఎవరు కూడా గొప్ప శబ్దంతో మాట్లాడలేరు. వారికి ఉన్న సాధారణమైన స్వరము కూడా బయటికి రాదు. అసలు వారికి మాట కూడా బయటకు వినిపించదు. కానీ ఇక్కడ అంత శబ్దం ఎలా వస్తుందో తెలుసా? విజయాన్ని సాధించాడు. హల్లెలూయా. విజయం విజయం ఎప్పుడైతే వస్తుందో, విజయం ఎప్పుడైతే వరిస్తుందో, ఆ వ్యక్తికి శరీరంలో శక్తి లేకపోయినా గొంతులో శక్తి వస్తుంది. చిట్ట చివరి మాట గొంతెత్తి పలికి తన విజయాన్ని ప్రజలకు చాటి చెప్తాడు. నిజమైనటువంటి అనుకుంటారేమో, కాదు. జయం తన ఏ పని మీద చేత బలపరచబడి సంపూర్ణము చేశాడు. సంపూర్ణము చేసిన తర్వాత గొప్ప శబ్దంతో కేక వేస్తున్నాడు. వాస్తవానికి ఎవరికి కూడా శబ్దం అయితే రాదు. హల్లెలూయా. గొప్ప శబ్దంతో ఏం చెప్తున్నాడు తెలుసా? దేవునికి, తండ్రి, నా ఆత్మని చేతికి అప్పగించుకుంటున్నా. నువ్వు నన్ను పంపించిన పని నేను పూర్తి చేశాను. ఇక్కడ ఏది కూడా కొరవలేదు, కొరత లేదు. నువ్వు ఏ పని మీద అయితే పంపించావో కంప్లీట్ చేసుకొని నీ దగ్గరకు నేను వస్తున్నాను, నా ఆత్మని చేతికి అప్పగిస్తున్నాను అని చెప్పాడు. ఇది ప్రవచన నెరవేర్పండి. కీర్తనకారుడు దావీదు గారు ఓ చక్కటి కీర్తన రాస్తున్నాడు. 31వ కీర్తన 5వ వచనం చూసినట్లయితే చూడండి. అక్కడ 31:5 చూద్దామా? ఏం రాయబడి ఉంది? నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను. యెహోవా సత్యదేవా, నన్ను విమోచించువాడవు నీవే. నన్ను విమోచించువాడవు నీవే. నీవే నన్ను విమోచించువాడవు నీవే. యెహోవా సత్యదేవా, నా ఆత్మని చేతికి అప్పగించుకొనుచున్నాను. దావీదు ప్రవచనాత్మకంగా రాసిన ఆ కీర్తన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జీవితంలో చిట్ట చివరి గడియలో మనం చూస్తున్నాము. యేసుక్రీస్తు వారు తన ఆత్మను తండ్రికి అప్పగిస్తున్నాడు. తండ్రికి అప్పగించడం అంటే ఇందులో గొప్ప గౌరవం ఉంది. మన జీవితంలో మనల్ని మనం క్రీస్తు యేసుని ఎప్పుడైతే తెలుసుకున్నామో, రక్షింపబడ్డామో, మనల్ని మనం యేసయ్య చేతికి అప్పగించుకోవడం ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. మన జీవితాన్ని అప్పగించుకోవాలి. మన ఆధ్యాత్మిక జీవితాన్ని అప్పగించుకోవాలి. అంటే
మన ప్రార్థన జీవితం, ప్రభు కొరకు జీవించే మంచి శ్రేష్టమైన జీవితం, ఇంకా ఆయన మనకు అప్పగించిన పని, ఇవన్నీ కూడా ఆధ్యాత్మికమైన జీవితంలోకి వస్తుంది. ప్రభు చెప్పిన పని పూర్తి చేయడం, సంఘ సహవాసాలకు రావడం, ప్రతిరోజు వాక్యం చదవడం, ప్రభును స్తుతించడం, గణపరచడం, ఆరాధించడం, ఇవన్నీ కూడా ఆధ్యాత్మికమైన జీవితం. ఈ జీవితాన్ని దేవుని చేతికి అప్పగించుకునే అనుభవం మనకు ఉండాలి. అప్పుడు చక్కగా మనం ముందుకు వెళ్తాం. ఎందుకంటే మన సొంత శక్తి ద్వారా కానీ, సొంత జ్ఞానం ద్వారా కానీ మన ఆధ్యాత్మికతలో ఎదగడం అన్నది కష్టం. అయితే మనం ప్రయత్నం చేయాలి. బట్ దేవుని చేతికి మనం అప్పగించుకున్నప్పుడే మనం శక్తివంతంగా ముందుకు కొనసాగుతాం. అలాగే భౌతికమైన జీవితం, మన జీవితంలో సో ఆధ్యాత్మికమైన జీవితం, భౌతికమైన జీవితాన్ని ఆయన చేతికి అప్పగించుకొని ఆయన కడవరకు కాపాడగలిగిన, నమ్మగలిగిన దేవుడని ఎప్పుడైతే మనం గ్రహిస్తామో అప్పగించుకొని అనుభవం మనకు ఉంటుంది. ఇలా ప్రతి విషయంలో మన జీవితంలో ఎదురయ్యే ప్రతి విషయాన్ని కూడా మన దేవుని చేతికి మనం అప్పగించడం నేర్చుకోవాలి. అది చిన్నదే కదా, అది నేను చేస్తాను, పెద్దదైతే దేవుని చేతికి అప్పగిస్తున్నాను అనే ఆలోచన ఎన్నడూ రాకూడదు. సో చిన్న విషయమే కావచ్చు, పెద్ద విషయమే కావచ్చు, మనం ఏదైనా సరే మన యేసయ్య చేతికి అప్పగించుకోవడం మనం అలవాటు చేసుకున్నట్లయితే చిట్ట చివరి క్షణములో ఏం చేస్తాం తెలుసా? మన ఆత్మను కూడా దేవునికి అప్పగించుకునే స్పృహ మనలో ఉంటుంది. హల్లెలూయా! ఆ స్పృహ మనలోకి రావాలంటే అలవాటు పడాలి. మొదట అలవాటు పడ, ప్రతిది అప్పగించడం మనం అలవాటు చేసుకుంటే చివరి క్షణాలు ఆత్మను నా దేవుని చేతికి అప్పగించాలనే స్పృహ, ఆ జ్ఞానం చివరి క్షణాల్లో కూడా మనకు ఉంటుంది. సో ఇక్కడ యేసుక్రీస్తు వారు తన చివరి క్షణాల్లో తన ఆత్మను తన తండ్రి అయిన దేవునికి అప్పగించుకున్నాడు. ఇందులో గౌరవం, ఎక్కడి నుంచి అయితే ఆయన వచ్చాడో తిరిగి అక్కడికి ఆయన వెళ్తున్నాడు. మనము కూడా దేవుని దగ్గర నుంచి వచ్చాం, మళ్ళా దేవుని దగ్గరికి వెళ్ళాలి అనే స్పృహ కూడా మనం కలిగి ఉన్నట్లయితే మన ఆత్మను మన తండ్రి చేతికి మనం అప్పగించుకునే అనుభవం ఖచ్చితంగా మనకు వస్తుంది. మరొక మాట అక్కడ ఉంది, ఆత్మను అప్పగించుకున్న తర్వాత ఏం చేసినాడంటే ఆయన, ఏం రాయబడింది అక్కడ 46వ వచనంలో, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను నేను. ఆయన ఇలాగు చెప్పి ఏం చేశాడంట? ప్రాణము విడిచాను. హల్లెలూయా! ఆత్మను తండ్రి చేతికి అప్పగించుకున్నాను చెప్పి అటు తర్వాత ప్రాణాన్ని విడిచాడు. యేసుక్రీస్తు వారు చక్కటి మాట చెప్పారండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 17-18 వచనంలో ఆయన ఏం చెప్తారంటే, నా ప్రాణమును ఎవ్వరు తీయలేరు, నా ప్రాణం పెట్టడానికి తిరిగి తీసుకునేదానికి నా తండ్రి వల్ల ఆజ్ఞ పొందున్నాను, అధికారం పొందున్నాను అన్నట్టుగా యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 10వ అధ్యాయం 17-18 వచనాల్లో ఆయన సెలవిచ్చున్నాడు. సో యేసుక్రీస్తు యొక్క ప్రాణాన్ని ఎవ్వరు కూడా తీయలేరు. తీయగలరా? ఎవరు తీయలేరు. యేసుక్రీస్తు వారికి అధికారం ఉంది, ప్రాణం పెట్టడానికి అధికారం ఉంది, తిరిగి తీసుకోవడానికి అధికారము ఉంది. ఇక్కడ ప్రాణము విడిచాడు. సైనికులు బలిపోటు పొడవడం వల్ల ప్రాణం పోలేదు, రక్తం అంతా చిందించబడడం వల్ల ప్రాణం పోలేదు. ఎట్టపోయింది తెలుసా? విడిచాడు. హల్లెలూయా! ఆయన విడిస్తే వెళ్ళిపోయింది. అందుకనే ప్రాణం పెట్టడానికి తిరిగి తీసుకోవడానికి నాకు అధికారం ఉంది. సో చాలా మంది తెలియక యేసుక్రీస్తు వారిని సిలువలో మేకులు కొడుతుంటే ఆయన ఏం చేస్తున్నాడు? యేసుక్రీస్తు వారు చచ్చిపోయాడు కానీ ఏం చేయలేదంటున్నారు. ఎవరండి చంపింది యేసుప్రభువు వారిని? ఎవరు చెప్పగలరు ప్రపంచంలో? యేసయ్యను చంపేవాళ్ళు పుట్టున్నారు ఇప్పటి వరకు? ఇంతవరకు ఎవరు పుట్టలేదు యేసయ్యను చంపేవాళ్ళు. బైబిల్ నిజంగా చదివి ఉన్నట్లయితే వాళ్ళకి అర్థమవుతుంది. తనంతట తాను ప్రాణం విడిచాడు. హల్లెలూయా! యేసుక్రీస్తు వారు గెత్సేమనే తోటలో ఉన్నప్పుడు ప్రార్థన అయిన తర్వాత ఆ రోమ సైనికులు వచ్చి ఆయన మీద పడ్డప్పుడు వెంటనే శిష్యుడైన పేతురు ఒక కత్తి తీసుకొని సైనికుడి యొక్క చెవి నరుకుతాడండి. అప్పుడు వెంటనే యేసుక్రీస్తు వారు అంటారు, నీ కత్తి లోపల పెట్టు, నా తండ్రిని అడిగితే పరలోకపు సైన్యము దిగిరాదా అని చెప్పి పేతురును గద్దించి ఆ యొక్క ఊడిపోయిన చెవును తీసుకొచ్చి మరలా సైనికుడి దగ్గర పెట్టి ఆయన స్వస్థపరిచాడు, అతికించాడు. సో యేసయ్య అనుకుంటే పరలోకపు సైన్య సమూహం దిగి వస్తుంది. సైన్యం ఒక్క దూత వస్తే చాలు,
ఎవడు కొట్టగలడు? ఆయన ఒప్పుకున్నాడు కాబట్టి, ఆయన అంగీకరించాడు కాబట్టి, ఆయన వచ్చిన పని అదే కాబట్టి కొట్టించుకున్నాడు అక్కడ. అది కాకపోతే, ఒకవేళ అది కాకపోతే ఎవరైనా మేకులతో కొట్టగలరా? యేసయ్యను సిలువ వేయగలరా? ఇంపాసిబుల్. ఎవడి వల్ల కాదు ప్రపంచంలో, ఎవడి తరం కాదు. ప్రపంచం అంతా ఒక్కడైనా సరే యేసు క్రీస్తు వారిని ఏం చేయలేరు. ఆయన బోధన ఆపలేరు, ఆయన ఉద్దేశాన్ని ఆపలేరు, ఆయన మరణ పునరుత్థానం సంబంధించిన ఏ విషయాన్ని ప్రపంచం ఆర్పలేదు. ఒక దీపాన్ని ఆర్పాలని చాలా చీకటిగలు ప్రయత్నం చేస్తుంటాయంట. ఒక దీపాన్ని ఆర్పడానికి చీకటిగలు ప్రయత్నం చేస్తాయి. దీపాన్ని ఆర్పగలవా చీకటిగలు? లేదు. దీపాన్ని ఆర్పలేవు కానీ అవే ఆరిపోతాయి, చచ్చిపోతాయి. యేసుక్రీస్తు మరణ పునరుత్థానాన్ని ఎవరైనా ఆర్పాలనుకుంటే వారి బతుకులు ఆరిపోతాయి, వారి దీపాలు ఆరిపోతాయి. ఇది వాస్తవం. ఇది ఈ ప్రపంచానికి ఒక హెచ్చరిక. ఇది యేసుక్రీస్తు వారిసిన హెచ్చరిక. ఈ రోజు నోటికి వచ్చేట్టు మాట్లాడుచున్నామంది. యేసయ్య ప్రాణాన్ని ఎవ్వడో తీయలేడు, ఆయన ప్రాణాన్ని ఆయన పెట్టాడంతే. తన ప్రాణాన్ని విడిచి, అందుకే చెప్పాడు, ప్రాణం పెట్టడానికి తిరిగి తీసే నాకు అధికారం ఉంది. యేసయ్య మరణం గురించి హేళనగా మాట్లాడే వాళ్ళకి యేసయ్య పునరుత్థానం తెలీదా? బైబిల్ బైబిల్ చదివేశామని బైబిల్లో కూడా కొంతమంది అన్ని జనులు కూడా బైబిల్లో మరి ఏదేదో కొన్ని బిరుదులు పొందేస్తున్నారు కదా. పాత నుంచి క్రొత్త నిబంధనకు చివరి వరకు చదివితే యేసుక్రీస్తు గురించిన ప్రవచన వాక్యాలు లేదా, లేఖనాలు లేదా? అవన్నీ యేసుక్రీస్తు వారి జీవితంలో అనేకమైన ప్రవక్తల ద్వారా చెప్పబడిన మాటలు ఎలా నెరవేర్చబడిందో తెలియదు. అలాంటి వారికి వెర్రోళనాల తిక్కోణాల 2000 సంవత్సరాల క్రితం జరిగిన చరిత్రనే నమ్మనప్పుడు, లక్షల సంవత్సరాల ముందు జరిగింది, కోట్ల సంవత్సరాల ముందు జరిగిందంటే చెవులో పువ్వు పెట్టుకున్నాం, కాలీఫ్లవర్ అని పెట్టుకున్నాం నమ్మడానికి. చరిత్ర కలిగిన గ్రంథం బైబిల్, జీవం కలిగిన గ్రంథం బైబిల్, ఆధారం కలిగిన గ్రంథం బైబిల్. ఏ ఆధారం లేని గ్రంథాలనే నమ్ముతున్నట్లయితే అన్ని ఆధారాలు కలిగి చరిత్రాత్మకమైనటువంటి విషయం కలిగిన బైబిల్ను ఈ రోజు అనేకులు చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నారు. వారందరూ కూడా ఒక్కరోజు యేసయ్య పాదాల దగ్గర మోకరించాల్సిన పరిస్థితి వస్తుంది. ఆయనను పొడిచిన వారు కూడా ఆయన తట్టు చూస్తారంట. ఎవరిని వదిలేది లేదు, ఒక్కరిని కూడా వదిలేది లేదు. ఈ లోపల ఏమైనా అవకాశం ఉండి దేవునికి తిరిగితే తప్పించుకుంటారు తప్ప, లేకపోతే తప్పించుకునే అవకాశమే లేదు. మోకరించాల్సిందే. యేసు ప్రభువని తమ నోటితో ఒప్పుకోవాల్సిందే ప్రపంచం. ఈ రోజు కాకపోతే ఎప్పుడైనా సరే ప్రభు రాకను ఒప్పుకోవాల్సిందే. ఈరోజు ఎంతమంది సేవకులను హింసించవచ్చు, బాధ పెట్టవచ్చు, బైబిల్ని తగలబెట్టవచ్చు, కానీ రోజు రోజుకి క్రైస్తవం అభివృద్ధి చెందుతుంది. ఇది చరిత్ర చెప్తున్న వాస్తవం. ఇది చరిత్ర చెప్తున్న వాస్తవం. ఆర్పాలనుకుంటే ఆరిపోతారు, ఇది వాస్తవం. యేసయ్యకి లోబడితే క్షమిస్తాడు, ఎదురాడితే గొర్రె పిల్ల ఏమవుతో తెలుసా? గొర్రె పిల్ల ఏమవుతో తెలుసా? యేసు ప్రభు గొర్రె అని చెప్తున్నారు. నిజమే, నా యేసయ్య గొర్రె పిల్లగా వచ్చాడు, రక్తం చిందించాడు, చనిపోయాడు. నువ్వు లోబడితే నిన్ను ప్రేమిస్తాడు. నువ్వు తిరగబడితే ఆ గొర్రె పిల్ల ఏమవుతో తెలుసా? యూదా గోత్రపు కోతమ సింహం చీల్చి చెండాడుతుంది. ప్రపంచం అంతా జాగ్రత్తగా ఉండాలా. యేసయ్య ఏం చేయట్లేదు అనుకుంటున్నారా? ఓకే, అలాగే ఉండు, ఆ మాట మీదే నిలబడు. కాలమే సమాధానం ఇస్తుందని లోకోక్తి ఉంది. కాలమే సమాధానం ఇస్తుంది నీకు ఒకరోజు. నువ్వు ఈరోజు నీ బలంతో, నీ జ్ఞానంతో, నీ శక్తితో ఏదేదో మాట్లాడుతున్నావు, పనికి మాల మాటలంతా. కానీ ఒకరోజు ఆ యేసయ్య ఎదుట నువ్వు మోకరించాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంది. హల్లెలూయా. సో దేవుని ప్రజలు గొర్రెలు, గొర్రెలు నిజమే గొర్రెలమే. నా యేసయ్య గొర్రె అయితే మేమంత గొర్రెలమే, ఆయన సింహం అయితే మేము సింహాలమే. అందరూ ఏమండి, అందరూ మరి శాంతంగా ఉండి దేవుని ప్రజలు ఉన్నారు. ఇంత చెప్పాను పేతురు గురించి, కత్తి తీసి మెరికేసి. అలాంటి ప్రజలు కూడా ఉన్నారు దేవుని బిడ్డల్లో. సో ఈరోజు 7వ వచనం చెప్పే మాట తెలుసా? ఆత్మను అప్పగించాడు, తండ్రిని గౌరవించాడు, ప్రాణం మనందరి కొరకు పెట్టాడు. యేసయ్య కొరకు మనం ప్రాణం పెట్టే ప్రజలుగా జీవించాలి. ఎప్పటికీ ఇప్పటికీ బైబిల్ చెప్పేది, నిజమైన సేవకులు చెప్పేది ఒకటే, నువ్వు యేసయ్యను నమ్ముకుంటే నమ్మకంగా బతుకో. నీ ఇష్టానుసారంగా జీవించాలంటే నీకేసే అవసరం లేదు, సంఘం అవసరం లేదు, నీకేం అవసరం లేదు. కేవలం క్రైస్తవం అంటే ఒక మతములాగా అనుకునే పని క్రైస్తవే వద్దురా నైనా, వదిలేసాయి. ఎందుకు అన్ని రంగులు పూసుకుంటావు? ఎందుకు అన్ని రంగులు?
జాగ్రత్తగా నువ్వు లోకస్తులు చెప్పడం కాదు, కానీ దేవుని ప్రజలు చెప్తున్న మాట ఇది. నిజంగా యేసే కొరకు బతకాలంటే నమ్ముకో, వాక్యం చెప్పు, వాక్యం చదువు, వాక్యానుసారంగా జీవించు. యేసే నీ కొరకు ప్రాణం పెట్టాడు కాబట్టి అవసరమైతే నీ ప్రాణం పెట్టు, అంతే. ఊరికి అడగట్లేదు, అవసరమైతే నీ ప్రాణం పెట్టి. మనుషుల కొరకు బతకపాక యేసే కొరకు బతుకు. కొత్త మాటలు చెప్పట్లేదు, నేను మా జీవితంలో అనుభవించి మేము అందరూ చెప్తున్నాం. యేసే కొరకు స్నేహితులు వదులుకున్నాం, యేసే కొరకు ఎంతో మంది వదులుకున్నాం, యేసే కొరకు ఎన్నో వదులుకున్నాం. మేము మనుషులు, మీలాంటి మనుషులమే. సో మరలా దేవుడు అందరినీ కలుపుతాడు, ఇబ్బంది ఏం లేదు. కొంత గ్యాప్ అంతే. నిలబడితే మరలా దేవుడు మనల్ని బ్లెస్ చేస్తాడు. నిలబెడితే దూరమైన అందరి దగ్గర అవుతారు, ఇబ్బంది ఏం లేదు. మన ఆత్మను దేవునికి అప్పగించుకున్న అనుభవం మనకు కావాలి. అనుభవం కావాలంటే ప్రతి విషయాన్ని దేవునికి అప్పగించడం నేర్చుకో. మన కోసం యేసే ప్రాణం పెట్టాడు. అవసరమైతే ఆయన కొరకు, ఆయన పరిచర్య కొరకు, ఆయన సంఘం కొరకు ప్రాణం పెట్టే అనుభవం మనకు కావాలి. అప్పుడే వాళ్ళే నిజమైనటువంటి క్రైస్తవుడు, క్రైస్తవరాలు, దేవుని బిడ్డ. హల్లెలూయా. అలాంటి వారిని బట్టి దేవుడు ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. ఎక్కడా రాజీ పడకుండా ముందు కొనసాగుదాం. మనల్ని బలపరిచే దేవుడు మనతో ఉన్నాడు. ప్రభు చిన్న సందేశాన్ని దీవించుగాక. ఆమేన్.